శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారి విషయానికి వచ్చినప్పుడు, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు మెరుగుపడుతుంది. గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా మెరుగుపడుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఒక 15-20% సైక్స్ ఒకటి ఇది లాస్ట్ ఆప్షన్ ఫర్ దెన్, లాస్ట్ ట్రయల్స్ కింద ఉంటుంది వృషభ రాశి వారికి. ఏదైనా ఈ టైంలో కానీ లక్ ఫేవరింగ్ అయితే మాత్రం అది ఒక కనీసం 7-8 years వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. 15వ తారీఖు తర్వాత బృహస్పతి మిథునంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న అదృష్టం ఏదైతే లక్ ఫేవరింగ్ ఏదో కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో అగ్రిమెంట్ చేసుకోవాలన్నా, కాంట్రాక్ట్ చేయాలన్నా, ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఎక్స్టెన్షన్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకున్నా, బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకున్నా, వీటన్నిటికీ కూడా ఈ 15 రోజులు గట్టి ప్రయత్నాలు చేసి మొదలుపెట్టండి. చేస్తే దాని ఫలితం అనేది కొంతకాలం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రెండో పాయింట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ట్రేడింగ్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలంగా కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా ఫలితాలు కూడా చక్కగానే వస్తాయి. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆఖరి నిమిషంలో ఏదో చిన్న చిన్న విషయాల కోసమని వివాహ బంధానికి సంబంధించిన పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత ఏదో చిన్న చిన్న పాయింట్స్ మీద ఆగిపోకుండా ఈ 15 రోజుల్లో కన్క్లూజన్ కానీ చేయగలిగితే ఆ గురుబలంతో జరిగిన వివాహ బంధం కాబట్టి ఫలితం కూడా చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అంచేత ఏదో చిన్న చిన్న రీజన్స్ పెట్టి అమ్మాయి తల్లిదండ్రులు లాగున్నారనో, అబ్బాయి తల్లిదండ్రులు లాగున్నారనో, ఏదో రీజన్స్ పెట్టి చిన్న చిన్నవి, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదనో జాతకాలు మ్యాచ్ అయినప్పుడు ఈ 15 రోజుల్లో మీరు కన్క్లూజన్కి వచ్చేస్తే చాలా బాగుంటుంది. గురుబలంతో సక్సెస్ కనబడే అవకాశం ఉంది. అలాగే చాలా కాలం నుండి పెండింగ్ ఉన్నవాళ్ళు 30-35 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివాహం జరగకపోతే వాళ్ళు కూడా జరిగే అవకాశాలు, దానికి కావాల్సిన ప్రక్రియ ఏదైనా ఉంటే దాన్ని కంక్లూజన్ చేయడం ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఐరన్ కోర్ వీటి మీద మీరు సిమెంటు వీటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. మంచి రేటింగ్తో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుందంట చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, వీరికి ఆరోగ్య విషయంలోకి వచ్చినప్పుడు రాజ్యస్థానము, లాభస్థానం అని బాగున్నాయి కాబట్టి భయపడకలేదు. ఆరోగ్య విషయానికి వచ్చినట్టు డెఫినెట్గా పెద్ద సమస్య అయితే లేదు. కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంతవరకు మనసు ప్రశాంతం ఉండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.